జనతా పార్టీ మండలాధ్యక్షుడు శ్రీ రాజ్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నివాసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి నిరసన చేయడం ఏదైతే ఉన్నదో దేశ పౌర అధికారానికి అది భంగం కలిగిస్తున్నట్టు, అదేవిధంగా ఏదైతే ఈ రోజు సీజే కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దేశ విద్రోహ శక్తులుగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే మీడియా వాళ్ళని కొట్టుడు కానీ, పోలీసు వాళ్ళని కొట్టుడు కానీ, అందులో డ్రగ్స్ తాగడం కానీ, వాడొకడు అంటాడు 900 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింస్ ని అప్పుడు భారతమాత ఎక్కడుంది, భారతమాతకు ముమ్ముళ్ళు ఎంతమంది, క్రిస్టియన్స్ 200 సంవత్సరాలు ఇస్తే ఆ రోజు భారతమాత ఏం చేస్తుందని ఒక దేశద్రోహులు ఏదైతే ఉన్నారో ఈ రోజు భారతదేశాన్ని మొత్తం అల్లకల్లోలం చేసి ప్రపంచ దేశాలలో భారతదేశం ఏదైతే మంచిగా లేదు, నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలలో ఏదైతే గౌరవం దక్కుతున్నదో అది చూసి ఓర్వలేక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రాహుల్ గాంధీ డిఎన్ఏ ఎక్కడున్నదో వానికే తెలియదు. అలాంటి రాహుల్ గాంధీ నీచపు లుచ్చనా కొడుకు ఈ రోజు వారు నరేంద్ర మోడీ గారిని పట్టుకొని మోడీ అనే వాదంతో మాట్లాడుతూ వాడు ఈ దేశాన్ని అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కానీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి కూడా తగిన బుద్ధి చెప్తాము. మన నోటి అదుపులో పెట్టుకొని మాట్లాడనే విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మనకి అడుగడుగున అడ్డుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా భారతీయ జనతా పార్టీ నిర్విశ్రామంగా పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ భారత్ మాతా కీ జై.